ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరు వచ్చిన ప్రియులందరికీ వందనములు. మరొక ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభం చేస్తున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బెంగళూరు నుంచి ఎన్ ఫిలిప్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఫిలిప్ బ్రదర్ ప్రార్థన చేయండి. అవునన్నా. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన పదేమ మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో నాయన మీ సన్నిధిలో నాయన కనపడటకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి, మీకు స్తోత్రాలు. మా దేహాలకు, మా ఆత్మకు మీరిచ్చిన భద్రతను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా మీకు స్తోత్రాలు. ఎటుకు నాయన ఈ ఉదయకాలంలో ఈ జూములో చేరి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి, పెద్దలు, సేవకులను బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా వర్తమానం అందించుటకు ఇద్దరు దాస్తులను నాయన మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. పాటలు పాడుటకు నాయన మీ దాస్తులను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. నడిపిస్తున్నందుకు నాయన మా ప్రియులు, పెద్దలు, ప్రభులను బట్టి మీకు స్తోత్రాలు. జూమును బాధ్యత కలిగిన ఆయన ఆనాటి నుంచి నేటి వరకు ఎంతో నాయన ఆసక్తి కలిగి మా ప్రియులు భరణవాసం ఈ యొక్క కార్యం జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభు మేము మీ గడప యొద్ద కనిపెడుతున్నాం. మీ వాక్యముతో మమ్మల్ని నింపండి, మా పాత్రలు నింపండి, మా పాత్రలు పొరలి పొంగే అనుభవంలోనికి తీసుకురండి. కనికరించమని, కోడికను మీ ఆత్మ ద్వారా మీరు నడిపించుకోమని మా ప్రభు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. వందనాలు. మన మధ్యలో హైదరాబాద్ నుంచి డాక్టర్ కార్తీ అరోరా ఐజక్ గారు మన మధ్యలో ఉన్నారు. వందనాలు బ్రదర్. అరోరా బ్రదర్. అన్న వందనాలు అన్న. వందనాలు. పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాము. పాట పాడండి బ్రదర్. అరోరా బ్రదర్. అన్న పాడు. అందరికీ వందనములు. ఈ ఉదయకాలము ప్రభుని స్తుతిస్తూ ఏ రీతి నీ రుణం తీర్చుకుందును యేసువా అనే పాట ద్వారా ప్రభును మహిమపరుద్దాం. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయా, ఏ రీతి నీ రుణం
తీర్చుకొందు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా దోషముల్ గ్రహించి క్షమించినావయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా దోషముల్ గ్రహించి క్షమించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. వందనాలు బ్రదర్. వందనాలన్నా. చక్కని పాట పాడినారు. దేవునికి స్తోత్రములు. వందనాలు బ్రదర్. మనము వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు మన మధ్యలో సహోదరులు జోయల్ అబ్రహాం ఉన్నారు. తర్వాత తర్జుమా చేయడానికి రూఫస్ కుమార్ బ్రదర్ ఉన్నారు. వాక్యానికి సహాయకరంగా ప్రార్థన చేసుకొని కార్యక్రమం వాక్యదానంలోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్నటువంటి శ్యాంబాబు బ్రదర్ వెంగాపురం నుంచి ప్రార్థన చేస్తారు. శ్యాంబాబు బ్రదర్ వందనాలు. ప్రార్థించామన్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయాళుడ, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా నాయన, అమూల్యమైన ఘనమైన పరిశుద్ధ నామం బట్టి మీ పాదాల దగ్గర చేరి మేము చూస్తున్నాము తండ్రి. ఉదయకాలపు వేళలో ఇలా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ నామం హెచ్చించి కనపడుతున్నాము. సజీవులలో ఇచ్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైన ప్రేమను కనపరిచారు. ఎట్టనగా దుష్టులము, దూరస్తులము, నేరస్తులమైన మునుపు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనుగ్రహించడానికి ఆ ప్రియ ప్రభు మా కొరకు శిలువలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధి చేసి తిరిగి లేచి పరమ ఆశన విజ్ఞాపన చేసి మరొక తీసుకెళ్తే వాగ్దానం చేసి స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆకలి మాకు సిద్ధపరిచి మీరు సారూప్యం మార్చమని ఇంతవరకు చేసిన గొప్ప మేలు కొరకు స్థితి కనుక చెల్లిస్తే కోడికి ఆదాయంతో మీరు నడిపించమని చీకటి లయపరచమని ఎటువంటి ఆటం కలగకుండా అంతవరకు మీరే మహిమ తెచ్చుకోమని ఈ ప్రభు కాన్ఫరెన్స్ లో మా మధ్యలో మీ ప్రియకుమారుడు హెచ్చించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనమైన నామను హెచ్చిస్తుండగా మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని కొద్దిగా మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామాలు మాత్రమే స్థితిలో స్తోత్రాలు చెల్లించి ప్రారంభం చేసి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్ జోయల్ అబ్రహాం బ్రదర్. Most welcome to this today's Zoom meeting, brother. Please share word of God. Now I request brother Joel Abraham to share word of God, and I also request brother Rufus Kumar to translate into Telugu language. Thank you, brother. Thank you, brother. Over to you, brother. Thank you. Warm greetings once again in the precious name of our Lord and Savior Jesus Christ, and very good morning to one and all. మరొకసారి ఉదయకాల సమయాన్ని ఉదయకాల శుభములతో పాటు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has given a privilege for me to be in India for almost 5 to 6 weeks, and I'm back again to Sharjah to continue my secular work and also to serve the Lord along with the local assembly.
దేవుని మహాకృపను బట్టి నేను హైదరాబాద్లో 5 వారాలుగా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను అక్కడి నుంచి బయలుదేరి షార్జాకు వచ్చి షార్జాలో నా యొక్క వృత్తిరీత్యా నేను షార్జాలో ఉంటూ అలాగే దేవుని పరిచర్య చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. Thank you for your continued prayers and the saints of God of your prayers. We have been very much sustained and we are starting our ministries, and from yesterday, from Friday onwards, we have a student ministry here. Almost 400 students are registered. It starts from morning 8, 10 o'clock to 1 o'clock, and Friday, Saturday, and today is the last day. Please continue to pray for these ministries also. కాబట్టి మీరు కొనసాగిస్తూ చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటిని బట్టి నేను ఎంతగానో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఏం చేతనంటే పరిశుద్ధులు చేసేటువంటి ప్రార్థన అది మాకెంతో ఉపయోగకరం. అదే సమయంలో ఈ యొక్క శని ఆదివారాల్లో అంతట్లో కూడా యవనస్తుల కొరకైనటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కూడికల కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. Thank you for all your prayers, and thank you for the opening prayer and the song today, and God is definitely going to bless each one of you who is spending their time, valuable time, to come early in the mornings to be able to sit in the presence of God, to study God's holy word. చక్కగా కీర్తన పాడినటువంటి సహోదరులను బట్టి ప్రార్థించిన వాడిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రాతకాల సమయాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి దీని ద్వారా మనము ఖచ్చితంగా ఆశీర్వదించబడతామనేటువంటి నమ్మకాన్ని నాకు దేవుడు కలిగించాడు. కాబట్టి అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. We praise God for this platform where we've been able to carry on the series of study of the glory of God. మనము ఈ యొక్క వేదికపై నుంచి దేవుని మహిమ అనేటువంటి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి అంశాన్ని గురించి ఎన్నో వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. Some of you have joined newly, and for others also, we want to catch up. What are the things we have covered? I will just tell you that there are 13 chapters. I have been praying about it to be covered in at least in 100 sessions. So by the grace of God, I'll just give a short list, a few things or the few chapters we have covered by the grace of God. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించినటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ ఏం చేతనంటే వాటన్నిటినీ కొంచెం క్రోడీకరించి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ఏం చేతనంటే కొత్తగా చేరుతున్నటువంటి వారు ఉండవచ్చు, అలాగే పాత వారు కూడా ఒకవేళ మర్చిపోయి ఉంటే వాటిని జ్ఞాపకం చేయడానికి ఆ 13 అధ్యాయాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. Firstly, we covered the doctrine of the glory of God. మొట్టమొదటిగా మనం దేవుని మహిమ యొక్క సిద్ధాంతాన్ని గురించి మనం ధ్యానించాం. That is the first and foremost study in the whole of the Bible. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించాం. Then we looked into God's glory in creation. తర్వాత దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను గురించినటువంటి ధ్యానాల్ని కూడా చేశాం. Then we covered the covenants of God and his glory. తర్వాత ఆయన యొక్క మహిమ ఏ విధంగా ఉంది, ఆయన చేసినటువంటి నిబంధనల గురించినటువంటి ధ్యానాలు చేశాం. We also touched upon the glory of God in Israel's history. అదే విధంగా ఇశ్రాయేలు చరిత్రలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను గురించినటువంటి అధ్యయనం కూడా చేశాం. Now these are the areas we have covered, and still there are much more, because the whole Bible is all about the glory of God. ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈ యొక్క అంశం ఎందుకు ప్రాథమికమైంది అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం దేవుని యొక్క మహిమనే మనం చూస్తూ వస్తాం. Recently we were studying about the judgments of God. మనము ఈ మధ్య దేవుని యొక్క తీర్పుల గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. Now we're coming to another very interesting portion of the whole of the scripture, is the glory of God in the context of tabernacle. తర్వాత లేఖన భాగాలన్నిట్లో నుంచి ప్రాథమికమైనటువంటి అలాగే ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యక్షపు గుడారంలో దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అధ్యయనాన్ని చేయాలని నేను ఆశపడుతున్నాను. After that, God willing, we will continue the glory of God in the divine attributes. ఆ తదనంతరం తర్వాత దేవుని యొక్క దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయో వాటిని గురించినటువంటి ధ్యానాన్ని కొనసాగిద్దాం. Then if the Lord continues, the Lord's coming tarries, we'll continue the glory of God in Christ. అదే విధంగా దేవుని రాకడ ఆలస్యమైతే క్రీస్తు యేసునందు దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉందో వాటిని గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. We'll be closing with the glory of God in the cross and salvation, the work of the Holy Spirit, and the church and the glory of God.
మనము దేవుని చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని యొక్క మహిమను గురించి, ఆయన యొక్క శిలువ, తర్వాత రక్షణ, ఆయన వచ్చేటువంటి ఆయన యొక్క రాకడ గురించినటువంటి అందులో ఉన్నటువంటి దేవుని మహిమను కూడా మనం ధ్యానించబోతున్నాం. And the closing chapter could be the kingdom and the glory of God and the eternal glory of God. చివరిగా మనము చదివేటువంటి ఆ యొక్క అధ్యయనం చేసేటువంటి వాక్య భాగం మనం చూసినప్పుడు ఆ యొక్క నిత్యత్వములో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను గురించి చివరిసారిగా మనం ధ్యానించబోతాం. As we're going to continue now, our study is going to be focused on the study of the tabernacle. మనము ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడుగా ఈ దినాన్ని మనము ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ధ్యానిద్దాం. This is one of the pivotal areas of our study which brings us closer to God. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎంచేతనంటే ఈ యొక్క విషయం మనం ధ్యానించినప్పుడు మనం దేవునికి చాలా సమీపంగా వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. There are three important ways in which this study must take place. ఈ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క అధ్యయనము 3 విధాలుగా ఇది కొనసాగింపబడవలసి ఉంది. On Moses and the tabernacle, మోషే తర్వాత మోషే కట్టించిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, and in the context of human tabernacle, తర్వాత మానవులు కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము, then coming to the context of heavenly tabernacle. తర్వాత పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారము. These three are one of the exciting portions of the scriptures. ఈ యొక్క లేఖన భాగాల్లో నుంచి ఈ 3 విషయాలు కూడా చాలా అద్భుతకరంగా మనకు కనిపిస్తాయి. We just have a small introduction and then we'll be going into the details in a series of studies. God willing, we will be able to cover part by part. మనము ఈ యొక్క అంశాన్ని ఒక పరిచయ భాగంతో మనం చదువుకొని దేవుని చిత్తమైతే దీన్ని మనం వచ్చే వారాల్లో కొనసాగించబోతున్నాం. Shall we turn our attention to Exodus chapter 25? మనము అధ్యయనం కోసమై నిర్గమకాండము 25వ అధ్యాయం. If we come to chapter 24, 24వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు verse 12, 12వ వచనములో Lord said unto Moses, come up to me in the mount, and there I will give thee, notice carefully, I will give thee tables of stone. Then he says, a law, then commandments which I have written, that thou mayest teach them. అక్కడ దేవుడు పలికినటువంటి మాటను మనం చూస్తున్నాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనని చెప్పగా. When you come to verse 15, Moses went up in the mount, a cloud covered the mount. 15వ వచనాన్ని మనం చదివినప్పుడు మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు మేఘము కొండను కమ్మెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. 17, the sight of the glory of God, of the Lord, was like devouring fire on the top of the mount in the eyes of the children of Israel. 17వ వచనంలో చూసినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను అనేటువంటి మాట. Shall we now see how does the book of Exodus close? Very interesting. చాలా ఆసక్తికరంగా ఆ నిర్గమకాండం ఏ విధంగా ముగించబడింది అని మనం చూచినట్లయితే, come to chapter 40, 40వ అధ్యాయము 34th verse, 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. Now notice carefully. Then the cloud covered the tent of the congregation, and the glory of the Lord filled the tabernacle. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. Let's come to chapter 25 now. తిరిగి మనము 25వ అధ్యాయానికి వద్దాం. So we looked into the opening and the closing of the context of what instruction was given for Moses and the tabernacle. కాబట్టి ప్రత్యక్షపు గుడారము గురించినటువంటి యొక్క సమాచారాన్ని దేవుడు ఏ విధంగా మోషేకు అనుగ్రహించాడో, ఆ ప్రారంభాన్ని తర్వాత ఏ విధంగా ముగిసిందో వాటిని కూడా మనం రెండు కూడా మనం చదివాం. Chapter 25 verse 8 and 9.
25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను మీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. Yes. So why do you think God revealed this building instruction starting from the inside out? ఈ యొక్క కట్టడాన్ని గురించినటువంటి బయట ఏముండాలి, ఏ విధంగా కట్టాలనే వివరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఆలోచించినప్పుడు, Notice carefully, whenever we start building, we will think about having the outer court gate. Now, notice here, it is all about verse 10. They make an ark is the first thing. మనము ఏదైనా సరే కట్టడము కడుతున్నప్పుడు మనము చుట్టూ భాగాన్ని మొట్టమొదటిగా మనము కట్టుకుంటాం. కానీ 10వ అధ్యాయం మనం చూసినప్పుడు వారు మొట్టమొదటిగా చేసింది ఒక మందసమును చేసినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. We will put a parapet wall and start the construction. But notice here very carefully in chapter 25, verse 10, beginning with the ark in the most holy place. మనమైతే చుట్టూ కంచె వేసుకొని మనము మన యొక్క కట్టడాలను ప్రారంభిస్తాం. కానీ ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదట ఆ యొక్క కట్టడము, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మందసముతో మొదలైనట్టుగా చదువుతున్నాం. So outer court is important, but the most important thing is most holy place, the ark of God. కాబట్టి చుట్టూ మనము కట్టేటువంటి ఆ యొక్క కంచె ప్రాముఖ్యమైంది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది లోపట ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మనం ఇప్పుడు చదివినట్టుగా మందసము వారు చేసినటువంటి ఆ యొక్క సందర్భం. That is the first observation. అది మనం చూసినటువంటి మొట్టమొదటిగా మనం గమనిస్తున్నటువంటి విషయం. Verse 8 is telling, let them make me. You see that? Make me a sanctuary that I may dwell among them. జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడు పలికినటువంటి మాట, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. And it is not the engineering mind of Moses, it is not the technique of Moses, it's not the design of Moses, it is not the will and wish of Moses. Look at verse 9, according to all that I show thee after the pattern, look at the word, pattern of the tabernacle, the pattern of all the instruction thereof, even so shall you make it. 9వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు పలికినటువంటి మాట, నేను నీకు కనపరచే విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలనని దేవుడు ఆ యొక్క ఆజ్ఞలన్నింటినీ ఏ విధంగా కట్టాలి అన్నప్పుడు ఇక్కడ మోషేకున్నటువంటి ఆ తెలివితేటలు, మోషేకున్నటువంటి సామర్థ్యము ఇదేది కూడా అక్కడ దేవుడు కనపరచడం లేదు. In other words, the question which should be asked is, am I currently living my Christian life in the outer court with forgiveness and external religiosity only? ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం, నేను తిరిగి జన్మించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనస్సు పాపక్షమాపణ పొందిన తర్వాత కేవలము ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి కంచి దగ్గర మాత్రమే ఉన్నానా? Every act of God in the Old Testament are the shadows, and the reality is spoken in the church age very clearly. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం చదివేటువంటి ప్రతి విషయం కూడా చాలా ఛాయగా మనకు ఇక్కడ కొత్త నిబంధనలు మన యొక్క స్థానిక సంఘానికి సూచనగా చాలా విషయాలు అక్కడ రాయబడినట్టుగా మనం చదువుతాం. We should not be satisfied with just forgiveness and external religiosity, but enter into the holy place which you are given that boldness to enter today. How far we are enjoying the presence of God. కాబట్టి కేవలము పాపక్షమాపణ పొందామనేటువంటి దానితో మనం సంతృప్తి చెందకుండా మనము దేవుని యొక్క పరిశుద్ధాలయంలోనికి వెళ్తూ ఆ యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించేటువంటి వారంగా, మనము ఇంకొక ఎత్తు ఎదిగేటువంటి వారంగా మనం ఉండవలసిన అవసరత ఉంది. The second context of our study is all about what we have studied in the book of 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు అక్కడ దీనికి సంబంధించినటువంటి వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి గమనిద్దాం. The writer Apostle Paul beautifully describes our body and soul and spirit must be blameless. మన యొక్క శరీరము, ఆత్మ, దేహము సమస్తము కూడా నిరపరాధముగా ఉండాలి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. So look at that. This is the human tabernacle. ఇది మనకు దేహ సంబంధమైనటువంటి ప్రత్యక్షపు గుడారము. Just like how we speak about the outer court, the holy place and the most holy place, we should not forget about the body, the soul and the spirit, which is the temple of God.
కాబట్టి ఏ విధంగా అయితే మనం ప్రత్యక్షపు గుడారములో ఆ యొక్క చుట్టూ ఉన్న కంచెను లోపల మందసమును చూస్తున్నాం, అదే విధముగా మన ప్రాణ ఆత్మ శరీరములన్నీ కూడా దేవుని దృష్టిలో నిందారహితముగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఎంచేతనంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము కనుక. When we look into one more reference that is in connection to the book of Revelation, let's look into one more reference for our quick study. We see that that is mentioned in 21st chapter, verse 3. మనం దీనికి సంబంధించినటువంటి యొక్క సందర్భానికి సంబంధించినటువంటి మరొక వచన భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందును. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. Look at this tabernacle. ఇక్కడ ఈ యొక్క నివాస యోగ్యమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒకసారి గమనించండి. This is what in the book of Hebrews chapter 8 and 9 we study about the Christ priesthood, a true heavenly sanctuary superior to the ministry performed by Moses' earthly sanctuary. ఈ యొక్క విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 8, 9 అధ్యాయాలు గమనించినప్పుడు అప్పుడు అక్కడ క్రీస్తు మనకు ప్రధాన యాజకుడు, ఆయన యొక్క యాజకత్వాన్ని గురించి, మోషే కంటే ఉన్నతమైనటువంటి యాజకత్వాన్ని గురించినటువంటి ఆ యొక్క సందర్భం మనం అక్కడ చదవగలం. We know very well that Jesus entered the true heavenly sanctuary with his own precious blood and to secure for us eternal access. మనమందరం కూడా ఎరుగుదము ఆయన యొక్క యాజకత్వాన్ని గురించి ప్రస్తావిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసినట్టుగా ఆయన ఇతరుల వలె, ఇతర యాజకుల వలె ఆ యొక్క కోడల రక్తాన్ని కాదు గాని తన సొంత రక్తము చేత పరిశుద్ధ స్థలములోనికి అందరి పాపాల నిమిత్తమే ప్రవేశించాడనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం చదవగలుగుతాం. What a beautiful expression this is found in Revelation 21:3. It is the hope of glory that God will eternally tabernacle with his redeemed humanity in the New Jerusalem. ఆ నూతన యెరూషలేములో ఎంత చక్కగా ఇక్కడ వివరించబడినటువంటి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నా నివాసము మనుషులతో కూడా ఉంది అని ఆయన మనతో నివాసం చేయాలని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క ఆసక్తికరమైన సుందరమైనటువంటి ఆ యొక్క మాటలు మనం ఇక్కడ చదివాం. So between the Moses tabernacle and the heavenly tabernacle, let's not forget about the human tabernacle. కాబట్టి మోషే నిర్మించినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారము కాకుండా ఇంకొకటి మానవుడు చేసిన ప్రత్యక్ష గుడారం కూడా ఉంది. దాన్ని కూడా ఒక్కసారి మనము మరవద్దు. In the human tabernacle, in the sanctuary of your own personality, is the veil of self-will and natural intelligence, keeping God's spirit confined. అనగా ఈ యొక్క మానవుని యొక్క ప్రత్యక్ష గుడారం అనగా మన యొక్క దేహాన్ని మనం చూసినప్పుడు మనలో నివసించేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని సూచనగా మనము ఆ యొక్క మానవుని యొక్క ప్రత్యక్ష గుడారం అయినటువంటి మన శరీరాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Oh, my dear believers in Christ, today morning we're going to concentrate on the divine pattern of God found in the book of Exodus. ఈ ఉదయకాల సమయంలో నిర్గమ కాండంలో దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు లేదా ఎలా నిర్మించాలనేటువంటి ప్రణాళికల గురించి మనం ధ్యానిద్దాం ప్రియులారా. Are we building by personal wisdom? Are we building according to the instruction of God? Is the question not only for Moses, even for us as believers in Christ. క్రీస్తునందు ప్రియ విశ్వాసముగా అక్కడ రాయబడినటువంటి మాటలు మోషేకు మాత్రమే కాదు గాని ఈ రోజున మనకి కూడా మనం కట్టేటువంటి మనము ఆ యొక్క ప్రత్యక్ష గుడారము లేదా మన నివాసము, మన యొక్క శరీరము మనము దేవుడు చెప్పినట్టుగా కడుతున్నామా లేదా మన సొంత జ్ఞానము చేత కడుతున్నామా అనేది ప్రాముఖ్యమైనది. Our personal life and the ministry should be absolutely yielding to the divine pattern of God. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితము, మన యొక్క సాక్ష్యము ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించినటువంటి ప్రకారము అవి కలిసికట్టుగా ఉండాలి అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. Every week, at least every week, we should evaluate that. Are we designed by scripture, or our ministry, our walk and talk, everything, is it designed by scripture or is it designed by culture? కాబట్టి కనీసం వారానికి ఒక్క రోజైనా సరే మన జీవితాల్లో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన యొక్క జీవితాలు కేవలము మన యొక్క సొంత ఆలోచన చేత మనం కట్టుకుంటున్నామా, లేదంటే దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ఆజ్ఞల చొప్పున కట్టుకుంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. The number one in pattern that P is all about, presence is first.
మొట్టమొదటిగా ప్యాటర్న్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి పి అనే వచనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నదా లేదా? The most important thing in the whole of our study is the first thing what God says, let them make me a sanctuary. Why? I want to dwell among them. కాబట్టి ఆయన యొక్క సన్నిధి అనేది ఎంత ప్రాముఖ్యంగా మనకు కనబడుతుందంటే ఆయన చెప్పినటువంటి మాటలోనే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. After coming to Adam in the cool of the day, he is now deciding not only to just come and go, but to dwell among his people. ఆ ఏదెని తోటలో ఆదాము వద్దకు చల్లని పూట వచ్చి వెళుతున్నటువంటి దేవుడు అక్కడ మనకు కనపడుతుంటే, కానీ ఇక్కడ చెప్పబడిన మాట చూస్తే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉండాలని తన నివాసాన్ని మన దగ్గర ఏర్పరచుకోవాలని నా కొరకు నేను నివాసం చేయటానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినటువంటి సందర్భాన్ని చదువుతున్నాం. This pattern itself will take a long time for us to complete because it's the most important primary study for us. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆ క్రమం ఏంటో ఏ విధంగా కట్టాలో అది ఆ యొక్క ధ్యానమే చాలా సమయం పడుతుంది. కానీ మనము మిగతా వాటిని మనం ధ్యానిస్తున్నాం. Notice carefully now, God gives his instruction concerning the tabernacle. ప్రత్యక్షుడు గారికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు లేదా సూచనలు దేవుడు ఇస్తున్నాడు. It's a historical, spiritual, typological significance of the very study of tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క ఆ యొక్క ధ్యానం అంతా కూడా చారిత్రాత్మకమైంది. అదే విధంగా అది సాదృశ్య రూపకమైనదిగా మనకు కనబడుతుంది. The tabernacle was none other than a sanctuary. ప్రత్యక్ష గుడారము అన్నప్పుడు అది ఏదో కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము. Sanctuary means it's a place set apart to the Lord to dwell, that he wants to dwell among his people and he wants to meet with them daily. పరిశుద్ధ స్థలము అన్నటువంటి మాట మనం ప్రయోగించినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునేటువంటి ఆ స్థలంగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. Look at 22nd verse. 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియచెప్పేదను. I will meet with thee. You see the word? నేను నిన్ను కలుసుకుంటాను అక్కడ అనేటువంటి చక్కటి మాట. I will commune with thee from above the mercy seat. నేను నిన్ను కలుసుకొని నేను మీకు సమస్తాన్ని కూడా నీకు తెలియచెప్తాను అనేటువంటి మాట. These are all key words for us. We are going to study one by one as the Lord leads. But I just want to draw your attention that God wants to meet us. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి వచన భాగాలు లేదా పదాలుగా వాడబడుతున్నప్పటికీ కూడా మనము ఒక్కొక్కటిగా వాటిని ధ్యానించుకుంటూ మనకు ముందుకెళ్దాం. 29th chapter, 29వ అధ్యాయం verse 45 and 46. Let's turn our attention there. ఒక్కసారి మనము 45, 46 వచనాలు ఒక్కసారి ధ్యానిద్దాం. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. Verse 43. 43వ వచనం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధ పరచబడును. The tabernacle shall be sanctified by my glory. That is God's glory. God's glory only can sanctify the tabernacle. కాబట్టి అది ప్రత్యక్ష గుడారము కనుక దేవుని యొక్క సన్నిధి మాత్రమే దానిని పరిశుద్ధపరిచేది. కాబట్టి ఆయన మహిమ వలన మాత్రమే ఇది పరిశుద్ధపరచబడుతుంది అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. Verse 44, I will sanctify the tabernacle of the congregation and the altar. అక్కడ చూసినప్పుడు నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును కూడా పరిశుద్ధపరుస్తాను అనేటువంటి మాట. అహరోనును అతని కుమారులను కూడా పరిశుద్ధపరచెదను. So he is talking about the first word, I will meet. మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట నేను నిన్ను కలుసుకుంటాను. Number 2, I will sanctify. రెండవదిగా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. Number 3, verse 45, I will dwell. 45వ వచనం చెప్పినట్టు నేను మీ మధ్య వచ్చి నివసిస్తాను. And then he's telling, I will be their God. తర్వాత ఆయన పలికినటువంటి మాట నేను మీకు దేవుడనై ఉంటాను. Verse 46, they shall know that I am the Lord their God that brought them forth out of the land of Egypt,
that I may dwell with them. I am the Lord their God. ఆయన తర్వాత పలికినటువంటి మాట, నేను వారి మధ్య నివసించి ఐగుప్తు దేశంలో నుండి వారి వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందును. నేను వారి దేవుడైనటువంటి యెహోవాను అనేటువంటి మాట. How wonderful for us to understand these very primary truths. God, look at the expressions where He wants to be with us all the time. ప్రతిసారి కూడా దేవుడు ఏ విధంగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, చిత్రీకరిస్తూ వాడు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా తను తాను గురించి మాట్లాడుతున్నాడో ఒక్కసారి ధ్యానిద్దాం ప్రియులారా. Look at Ezekiel 43, యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము verse 7 and also verse 9. 7వ వచనము 43, verse 7 and 9, please. 43వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. Hmm. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములను ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచుకున్న నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైన గనుక నేను కోపావేశులనై వారిని నాశనము చేసి తిని. Notice very carefully that we know very well that we already studied this also. Ezekiel chapter 10 verse 18, the glory left. మనము యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం కూడా మనం చూచాము. దేవుని యొక్క మహిమ ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆ యొక్క విషయాన్ని కూడా చూచాం. Now we see in chapter 43, the Lord's glory is filling the temple. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఆ యొక్క ఆలయాన్ని నింపుతుందో ఆ యొక్క మాటలు మనం చదువుతున్నాం. And verse 9, let them put away their war dumb on the carcasses of the kings far from me. I will dwell in the midst of them forever. Can you see the word forever? అక్కడ జాగ్రత్తగా చూస్తే వారి మధ్యలో ఉంచి నేను నిత్యము వారి మధ్య నేను నివాసం చేస్తాను అనేటువంటి మాట మనం అక్కడ చదవగలం. And then verse 10 is talking about let them measure the pattern. తర్వాత నేను చెప్పేటువంటి ఈ యొక్క క్రమాన్ని కూడా వారు గమనించాలనేటువంటి మాట. So everywhere the pattern of the divine pattern of God is always oriented towards God's will. కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఆ క్రమం అంతా కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి నడిపించేదిగా మనకు కనిపిస్తుంది. So God's glory was over the tabernacle day and night. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క పరిశుద్ధత ఆయన యొక్క మహిమ ప్రతిరోజు రాత్రి మగలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. So when God's glory moved, Israel had to move. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ కదల్చబడుతుందో అప్పుడు ఇశ్రాయేలు కూడా అక్కడ నుంచి బయలుదేరి కదులుతున్నట్టుగా మనం చూస్తాం. So God guided them in the manner while they were in the wilderness, chapter 40 and Numbers 9 we see that. నిర్గమాకాండం 40వ అధ్యాయంలో అదే విధంగా సంఖ్యాకాండం 40 అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఏ విధంగా తన యొక్క ఆ యొక్క సన్నిధి చేత వారిని నడిపించాడో అవి జాగ్రత్తగా మనం ఆ యొక్క అధ్యాయాలు మనం చదవగలం. But if you come to 38th chapter of the book of Exodus verse 21, మనము నిర్గమాకాండం 38వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు there is an expression given here. ఒక వ్యక్తీకరణ ఇవ్వబడింది. అదేంటో మనం చూసినప్పుడు 38th chapter verse 21, the tabernacle of testimony. Notice that. 21వ వచనములో మందిర పదార్థముల మొత్తం అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తం ఇదే. ఇట్లు వాటిని యాజకుడు. Now very important for us to understand, it was a tabernacle of testimony. కాబట్టి సాక్ష్యానికి సంబంధించినటువంటి ప్రత్యక్షపు గుడారం గురించి మాట్లాడుతున్నాడు. So what is contained inside? అందులో ఏమున్నది అని మనం గమనించినట్లయితే It contains the 10 commandments. అందులో 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. So what is the great thing about 10 commandments? 10 ఆజ్ఞల యొక్క గొప్పతనం ఏంటి అందులో ఉండడం అని మనము గమనించినప్పుడు, My dear believers in Christ, the 10 commandments, it reminds about God's holiness and his demands for holy life. కాబట్టి ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాయి. అదే విధంగా మన నుంచి పరిశుద్ధతను ఏ విధంగా ఆయన కోరుకుంటున్నాడో దానికి సాదృశ్యంగా ఆ 10 ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. So God looks for relationship.
దేవుడు మనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆయన ఎప్పుడు కూడా ఆశపడతాడు. And the relationship is always not to be separated. ఆయన మనుషులతో ఏర్పరచుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క సంబంధం అనేది అది ఎన్నడూ కూడా తెగనటువంటి సంబంధంగా ఉండాలని దేవుడు That's why the కోరుకుంటున్నాడు. laws and the 10 commandments reminds us about obedience is required all the time. కాబట్టి ఆ యొక్క 10 ఆజ్ఞలు మనం చూచినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆయనకు విధేయంగా జీవించాలో అటు సూచిస్తుంది. Thirdly, let's look into 29th chapter, మూడవదిగా 29వ అధ్యాయం verse 10 to 14. It's talking about a place which is very important. ఇక్కడ ఆ యొక్క స్థలాన్ని గురించి రాస్తున్నాడు. 10వ వచనం నుంచి 29 10వ వచనం. Yeah, from 29th chapter, if you look into 10 to 14, we will see that again it's talking about thou shalt cause a bullock to be brought before the tabernacle of the congregation. 10వ వచనం చూసినప్పుడు మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఒక కోడెను తెప్పింపవలెను, అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులను ఉంచవలెను అనేటువంటి మాట. And then it's verse 14. 14వ వచనంలో ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాప పరిహారార్థమైన బలి. So notice carefully, it is talking about a place and it's talking about not an incident. It is reminding us about God's forgiveness of sins through the blood sacrifice. కాబట్టి అక్కడ స్థలాన్ని గురించి మాత్రమే కాకుండా ఒక సంఘటన గురించి మాత్రమే కాకుండా ఏ విధంగా దేవుడు మానవుని క్షమించాలనుకున్నాడు, వారి యొక్క పాపాన్ని పరిహరింపజేయాలనుకున్నాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా 14వ వచనంలో రాశాడు. So this points us towards the ultimate sacrifice of Christ on the cross for the sins of human race, which is found in Hebrews 8 and Hebrews 9. కాబట్టి ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమై శిలువలో మరణించి మన పాప పరిహారార్థమై మరణిస్తాడు, దానికి సూచనగా హెబ్రీ రాష్ట్ర పత్రిక 8-9 అధ్యాయాలు వాటికి సాదృశ్య రూపంగా రాసిన మాటలు అక్కడ మనం చదవగలుగుతాం. So the first thing, P, we looked into the presence which is very clearly given, and A is for the architecture from above. మొట్టమొదటిగా మనం చూచింది దేవుని యొక్క సన్నిధి, రెండవదిగా మనం చూచినప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిర్మాణం యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నది అనేది మనం చూస్తాం. The architecture and engineering is all from heaven, not human cleverness. మానవుని యొక్క తెలివితేటల వల్ల కాదు, కానీ పైనుంచి దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ యొక్క సూచనలన్నిటిని కూడా మనం చూస్తాం. Even today, when we look into the church, we have only 4 things to talk about, which we see in the book of Acts chapter 2. మనము అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనము జాగ్రత్తగా మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తుంటాం. The instruction is all about only 4 areas. 4 విషయాల్లో మాత్రమే అక్కడ ఒక ఆజ్ఞలు ఇవ్వబడినట్టుగా మనం చదువుతాం. Let's look at that also, very important. Let's not miss chapter 2, book of Acts chapter 2 verse 42. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మర్చిపోకుండా మనం చదువుదాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం, మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. They continued steadfastly in apostles' doctrine, number 1. మొట్టమొదటిది అపొస్తలుల యొక్క బోధ, Number 2, fellowship. రెండవది సహవాసమందు, But number 3 is breaking of bread. మూడవది చూచినప్పుడు రొట్టె విరుచుట యందు. But practically, what has happened now? కానీ ఆచరణాత్మకంగా చూసినప్పుడు ఏం జరుగుతుంది అని మనం We have గమనించినప్పుడు changed the order. మనం ఆ యొక్క క్రమాన్ని మనం మొత్తం మార్చివేశాం. We made breaking of bread and Sunday worship the most important day, and we have started celebrating the day than the order and the design and the pattern which God has already designed. Let's not forget about it. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. ఇక్కడ రాబడినటువంటి యొక్క క్రమాన్ని మనము ఉల్లంఘించినట్టు విధంగా మనము కేవలము ఆదివారము రొట్టె విరుచుట అనేటువంటి దానిని మాత్రమే ప్రాథమికంగా మనము దాన్ని పాటిస్తూ మిగతా వాటిని నిర్లక్ష్యం చేసే వారంగా మనం కనబడుతున్నాం ప్రియులారా. Without personal worship, there is no corporate worship. మొట్టమొదటిగా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరాధన లేకుండా సమాజంగా ఆరాధించడం అనేది లేదు. Very important, my dear believers in Christ. God will not compromise on the pattern. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి క్రమం విషయంలో దేవుడు ఎప్పుడు కూడా రాజీ పడడు. కాబట్టి అది మనం God is గమనిద్దాం. looking forward towards this pattern to be continued steadfastly.
కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇది శ్రద్ధతో ఆచరించాలని ఆ యొక్క క్రమాన్ని దేవుడు మనందరి కోసమే ఆయన ఇచ్చాడు. So P, where we reminded about the presence of God. మొట్టమొదటిదిగా పి అన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి గురించినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని A చూచాం. talks about the architecture from heaven above, built by God's plan and God's design, not human cleverness. రెండవదిగా ఆర్కిటెక్చర్ గురించి మనం చూచాం. ఆ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండాలి, ఆయన యొక్క ఆయన పని కట్టేటువంటి విధానం అది పైనుంచి వచ్చింది, మానవుని యొక్క జ్ఞానం వల్లతో కాదు అనే విషయాన్ని కూడా మనం చూచాం. We are going to see one by one of his architecture in the days to come. రాబోయేటువంటి దినాల్లో ఆ యొక్క కట్టేటువంటి విధానంలో ఏ విధంగా కట్టాలనేటువంటి ఆ యొక్క విషయంలో మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వెళ్తాం. The T reminds us about the threefold structure of the pattern. తర్వాత ఈ యొక్క టీ అనేటువంటి పదాన్ని మనం చూచినప్పుడు 3 విధాలైనటువంటి ఈ యొక్క కట్టే విధానాన్ని గురించినటువంటి అంశం ప్రియులారా. Outer court and the holy place and the most holy place. చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణ, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. Why these three things? ఎందుకు ఈ 3 విషయాలు రాయబడ్డాయి? And this threefold is related to the body, the soul, and the spirit. ఏం చేతనంటే ఈ 3 కూడా మన శరీరమునకును, ప్రాణమునకును, ఆత్మనకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. And also, John 1:14 reminds us about another tabernacle. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము మరొక ప్రత్యక్షపు గుడారాన్ని గురించి రాయబడి ఉంది. ఆయన శరీరధారి ఆయన ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. Here it's talking about the tabernacle of the truth. సత్యానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష గుడారం నుంచి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. Look at the 14th verse. 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. Tabernacled among us. ప్రత్యక్ష గుడారం మన మధ్యలోనే ఉంది. The word became flesh and tabernacled among us. ఆ వాక్యము ఏదైతే వాక్యంగా చెప్పబడిన వాక్యము శరీరధారి అయి ఒక ప్రత్యక్ష గుడారం మన మధ్యలో నివసించినటువంటి వాక్యాన్ని చదువుతున్నాం. We beheld his glory and the glory as of the only begotten, the Father, full of grace and truth. కాబట్టి తండ్రి వల్ల కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనేటువంటి రెండవ మాట. There should be always balance between the grace and truth. కాబట్టి ఎప్పటికీ కూడా కృపకి సత్యానికి కూడా మనము ఆ యొక్క బ్యాలెన్స్ సమానత్వం చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం అవుతుంది ప్రియులారా. Not clinging to the grace and forgetting the truth. చాలా సార్లు కృప వైపు మాత్రమే మొగ్గు చూపి సత్యాన్ని మనము మర్చిపోయే వారంగా ఉంటాం. Or clinging to the truth and forgetting the grace. చాలా సార్లు సత్యం పైన మనం పూర్తిగా ఆధారపడి కృపను మనం నిర్లక్ష్య పెట్టే వారంగా ఉంటాం. Notice carefully, the 14th verse is talking about relationship, but 16th verse is talking about response of every believer. 14వ వచనంలో అయితే ఆయన ఏ విధంగా వచ్చాడనేటువంటి ఆ యొక్క మాటలు రాయబడ్డాయి, కానీ 16వ వచనంలో మన యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. You get that he's talking about office. If in fullness we have received, but we are now moving from grace for grace. కాబట్టి ఆ మాట చూసినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుకుంటున్నాం. It is not just a measure of grace. ఇది కేవలము కృపను కొలవడం మాత్రమే కాదు. It is a constant impartation of the grace and the power given to those who believe and those who respond to the grace of God. ఎవరైతే దేవుని యొక్క కృపకు ప్రతిస్పందిస్తారో వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క ధన్యతల గురించి మాట్లాడుతూ ఆ యొక్క కృప వెంబడి కృపను మనం పొందుకుంటామనేటువంటి మాటను రాశాడు. So the tabernacle of truth. కాబట్టి సత్యానికి సంబంధించినటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తున్నాం. When we come to Exodus chapter 31, మనము నిర్గమకాండం 31వ అధ్యాయానికి వచ్చినప్పుడు, now notice carefully here, he's talking about the appointment of workmen in that context. Verse 2, verse 3. 2వ వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క సందర్భంలో ఎవరు ఆ పని చేయాలనేటువంటి మాటలు రాయబడ్డాయి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో కూరు మనముడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును. 3 verse 3.
విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైనటువంటి పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. So notice carefully, he is equipping with divine skill Bezalel. ఇక్కడ గమనించండి, బెసలేలుకు దేవుడు తన యొక్క ఆత్మను చేత నింపి ఆ యొక్క పనిని నేర్పుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. So notice, he's filled him with the Spirit of God. దేవుని ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నాను అని బెసలేలు గురించి పలికినటువంటి మాట మనం చదివాం. So spiritual equipping and enabling for special service to God is very important, and that's what we see in the New Testament, where the spiritual gift is given and to equip the brethren in the church of God. కాబట్టి ఏ విధంగా అయితే సంఘములో మనం చూస్తున్నప్పుడు వివిధమైన నానా కృపావరాలు కలిగి ఉండి ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించే పనులు చూస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రత్యేక పని కొరక ఏర్పరచబడినటువంటి బెసలేలు గురించి దేవుడు నేనే సంపూర్ణంగా ఆయన ఆత్మచేత నింపి ఈ పని కొరక ఏర్పరిచాననేటువంటి మాటను మనం చూస్తున్నాం. So look at the pattern, the P, which reminds us about the presence of God, which is to be dwelling among the children of God. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినటువంటి ఆ యొక్క ప్రెసెన్స్ ఆఫ్ పి అన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. A, which reminds us about the architecture, which is always from above, God's plan by God's design only. కాబట్టి ఏ అనే పదానికి ఆర్కిటెక్చర్ మనం చూసినప్పుడు ఏ విధంగా కట్టాలనేటువంటి ఆ యొక్క కట్టడాల గురించినటువంటి ప్రణాళిక అది పై నుంచి దేవుని నుంచి మాత్రమే రావాలి, అది మానవ జ్ఞానము చేత కట్టబడకూడదు అనేది స్పష్టంగా మనం చూస్తున్నాం. And the T, which talks about the threefold structure, which is also enabling us to be able to understand the human tabernacle of body, soul, and spirit. కాబట్టి ఆ యొక్క మూడో పదాన్ని మనం చూసినప్పుడు మూడు విధములైనటువంటి ఆ యొక్క కట్టడంలో భాగంగా మన శరీర ఆత్మ ప్రాణాలన్నీ కూడా దేవునిలో ఆ యొక్క పరిశుద్ధంగా ఉండాలనేటువంటి మాటకు సాదృశ్యంగా మనం చదివాం. The other T, which reminds us about the tabernacle of truth, where Christ is tabernacling among us. తర్వాత చదివినటువంటి ఆ యొక్క టీ అనే పదానికి ఏ విధంగా సత్య స్వరూపి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు వారు సత్యానికి సాదృశ్యంగా ప్రత్యక్ష గుడారంగా ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడో అది కూడా చదివాం. He is very important because empowered by the Spirit for his service. తర్వాత ఈ అనేటువంటి పదం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎంచేతనంటే దేవుని చేత బలపరచబడిన దేవుని ఆత్మ చేత నింపబడి ఆ యొక్క పని చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. R is very interesting because he has reversed the human order starting inside out. అక్కడ ఆర్ అనే పదం ప్యాటర్న్ లో చివరిలో ఆర్ అనే పదాన్ని మనం చూసినప్పుడు ఆ మొత్తాన్ని కూడా తిరగరాశాడు దేవుడు. ఏం చేతనంటే ఆయన చేసేటువంటి పనిని బయట నుంచి లోపలికి కాకుండా లోపల ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. First, the court is last. మొట్టమొదటి మందసం అయితే తర్వాత చుట్టూ ఆవరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. And N is reminding us about the new covenant fulfillment. తర్వాత చివరి పదమైనటువంటి ఎన్ అనేటువంటిది నూతన నిబంధనను ఆయన ఏ విధంగా చేశాడు, అది ఏ విధంగా నెరవేర్చాడు అనేటువంటి దానికి సాదృశ్యంగా కనబడుతుంది. Now let's look into Ephesians chapter 2. ఇప్పుడు మన ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 21 and 22. 21, 22. Now what is this building talking about? ఈ యొక్క కట్టడం దేని గురించి మాట్లాడుతుంది అని మనం చూసినప్పుడు 21, 22 ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. You notice now we are talking about the new covenant fulfillment. ఇక్కడ మనము నూతన నిబంధన గ్రంథము ఏ విధంగా అది పూర్తి చేయబడిందో దాని గురించి వివరణ చదువుతున్నాం. The church built as a spiritual house. సంఘం అనేది దేవుని యొక్క ఆలయంగా ఆయన 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 యొక్క సన్నిధిగా అది రూపొందించినటువంటి విధానం ఇక్కడ మనం చదువుతున్నాం. Look at how the verse is constructed. అది ఎంత చక్కగా ఆ యొక్క వచన భాగం రాయబడిందో చూచినప్పుడు 21వ వచనం in whom all the building fitly framed together.
22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. fitly framed together. ఏ విధంగా మనము చక్కగా అమర్చబడి కట్టబడుతున్నాము. God has designed every member in the body of Christ. He will place them. కాబట్టి క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో ఎవరు ఎక్కడ ఉండాలో అది ఆయన పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయిస్తాడు అన్నది అంత చక్కగా ఇక్కడ వివరించబడింది. ఆయననే అమరుస్తాడు. Why it's given fitly framed together? ఎందుచేత ఆ పదాన్ని అక్కడ రాయాడు, నేను చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అనేటువంటి మాట మనం ఆలోచించినప్పుడు Fitly framed together means no gap there because of fellowship. ఏం చేతనంటే ఆ చక్కగా అమర్చబడ్డం, దగ్గరగా అమర్చబడ్డము అనేది ఆ యొక్క సహవాసానికి గుర్తుగా మనకు కనపడుతుంది. Then he says, groweth unto an holy temple in the Lord. తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది అనేటువంటి మాట. The previous verse is talking about Jesus Christ himself being the chief cornerstone. తర్వాత అంత ముందు వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే సంఘమునకు మూలరాయిగా ఉన్నాడు అనేటువంటి మాటను మనము చదవగలుగుతాం. Verse 19 talks about the household of God. తర్వాత 19వ వచనం మనం చూసినప్పుడు దేవుని యొక్క మీరు ఇంటి వారై ఉన్నారనేటువంటి మాట అక్కడ రాయబడింది. And he's telling that there is no more foreigners and strangers. ఇంకొక మాట రాస్తున్నప్పుడు ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం లేదు, గ్రీసు దేశస్తులు మీరందరూ కూడా ఏక పట్టణస్థులై ఉన్నారు అని మీరు అనేటువంటి మాట మనం చదువుతాం. So he's talking about a family here. కాబట్టి ఒక కుటుంబాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Then he's talking about a fellowship. దాని తర్వాత సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And 22nd verse is talking about a body. 22వ వచనంలో ఆయన యొక్క ఆలయముగా, ఆయన శరీరముగా ఏ విధంగా కట్టబడుతున్నామో ఆ యొక్క వాటిని గురించి ప్రస్తావించాడు. Ye also are builded together for the habitation of God through the Spirit. కాబట్టి మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి కట్టబడుచున్నారు అనేటువంటి చక్కని మాట. So notice here there is a design also. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఒక డిజైన్ లేదా ఒక నమూనా మనకి కనబడుతుంది. From verse 11 to verse 22 is the household of God. 11వ వచనం నుంచి మనం దాదాపుగా 18 వచనాలకు మనం చూసినప్పుడు మనము దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నామనేటువంటి మాటను మాట్లాడుతూ రాసినటువంటి ఆ యొక్క వచన భాగాలు చదువుతాం. So notice beautifully, if you see one by one each and every verse, we have to study carefully to understand the building construction. Here is talking about the church, which is the household of God. కాబట్టి ఒక్కొక్క వచన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థవంతంగా చదవలసినటువంటి వారమున ఏం చేతనంటే క్రీస్తు అనేటువంటి సంఘము ఎంత చక్కగా అమర్చబడి కట్టబడుతుంది ఒక్కొక్కటిగా అన్నది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా వివరణాత్మకంగా రాయబడినటువంటి మాటలు మనం చదవగలుగుతాం. And our time is just getting closer now. For us, we are just going to close this one part alone. కాబట్టి మన యొక్క సమయము కొంచెం ముగించేటువంటి సమయం అయిపోయింది కనుక మనం కొన్ని వచనాలు మాత్రమే చదువుకొని ధ్యానించి మనం ముగించుకుందాం. There we have differences, but here in the household of God in Ephesians chapter 2, no differences. కాబట్టి అక్కడైతే ఒకవేళ భేదాలు ఉండవచ్చు, కానీ ఇక్కడైతే ఎలాంటి భేదము లేదు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. Look at verse 12. 12వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. He's telling that being aliens from the commonwealth of Israel, strangers from the covenants of promise, having no hope and without God in the world. అసలు మన పరిస్థితి ఇక్కడ మనం గమనించినప్పుడు మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులము, మనకు వాగ్దాన నిబంధనలు లేవు, అసలు దేవుడే లేదు, లోకమందు దేవుడు లేని వారంగా ఉన్నాం, క్రీస్తుకు దూరస్తులై మీరు ఉంటురని జ్ఞాపకం చేసుకోనండి అనేటువంటి చక్కని మాటలు మనం చదువుతున్నాం. But now in Christ we are not far off, but we are united by the blood of Jesus Christ. కానీ తర్వాత వచ్చిన భాగాన్ని చదివినప్పుడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. Now what has happened now? ఇప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచించినప్పుడు Peace has come now. యేసు ప్రభువారు వచ్చారు, Peace సమాధానం has వచ్చింది, come. సమాధానం మన Verse 14. మధ్యలోకి వచ్చింది. Yes, verse 14.
14వ వచనంలో చూసినప్పుడు ఆయన మనకు సమాధానమై ఉండి మీకును Notice మాకును ఉండిన carefully. ద్వేషమును. Notice carefully, it is not telling he gave peace. జాగ్రత్తగా గమనించండి, ఆయన మీకు సమాధానాన్ని ఇచ్చాడు అని రాయబడం లేదు కానీ He is our peace. ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. There's a big difference between he gives peace. ఎంత వ్యత్యాసం చూడండి. ఆయన సమాధానం ఇవ్వడం వేరు, ఆయనే మనకు సమాధానంగా ఉండటం వేరు. How did he become peace? ఏ విధంగా ఆయన మనకు సమాధానం అయ్యాడు అని మనం ఆలోచించినప్పుడు, Because the previous verse says he died on the cross of Calvary and his precious blood. కాబట్టి దాని ముందు వచ్చిన మనం చదివినప్పుడు క్రీస్తు యేసునందు ఆయన యొక్క రక్తం వలన, శిలువ వలన ఆయన మనకు సమాధానం అయ్యాడు. Because of that, both became both one. అందుచేత మనము ఇప్పుడు మనం ఒక్కటిగా అయ్యాము, మీకును మాకుండిన గోడను తీసివేసి ఏకము చేశాడు అనేటువంటి మాట మనం చదువుతాం. Therefore, we can conclude by saying that when one dies, peace comes. కాబట్టి మనం ఏ విధంగా దీన్ని ముగించవచ్చు అంటే, ఒక్క వ్యక్తి మరణించడం వలన ఏ విధంగా సమాధానం వచ్చింది అనేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. But still, unity has not yet come. కానీ ఇంకా ఐకమత్యం అనేది ఇంకా రాలేదు. Chapter 4, verse 3. 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, Hmm. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. Can you see that word? Enduring to keep the unity of the Spirit in the bond of peace. అక్కడ మనం చూసినప్పుడు మీ యొక్క పిలుపు, Can you see that phrase? yes brother, To keep the yes, unity it of the is, Spirit. ఇట్స్ ఇన్ ద ఫస్ట్, మొట్టమొదటి వచనంలో ఉంది, మీరు Ah. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. Notice carefully, what is the formula given here? అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఫార్ములా లేదా నమూనా ఏంటి అని మనం చూసినప్పుడు, To keep the unity of the Spirit ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటూ in the bond of peace. ఆయన యొక్క ప్రేమలో మనం సహించాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So when one died, ఒక్కరు మరణించారు, peace came. మనకి సమాధానం వచ్చింది. When both die, ఇద్దరు చనిపోయినప్పుడు what comes now? Unity comes. ఏమొస్తుందని మనం చూసినప్పుడు ఐక్యత వస్తుంది. My dear believers and guys, notice this fascinating truth. ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని దయచేసి గ్రహించాలని కోరుతున్నాను ప్రియ విశ్వాసులారా. We have to remind ourselves every week and week. ప్రతి వారము కూడా మనం దీన్ని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. In our conversation, in our communication, in our fellowship, this is very important. మనం చేసే సహవాసములో మనం సంభాషించుకునేటప్పుడు, మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు తప్పకుండా ఈ విషయాలు ప్రస్తావించుకొని సంభాషించుకోవలసిన అవసరత ఉంది. According to God's design, He is fitted firmly together in the holy temple. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, ఆయన యొక్క నమూనా చొప్పున మనం ఒక్కరుగా ఉండటానికి పిలువబడ్డాం అనేటువంటి మన మాటలు మనం చదివాం. But is there peace and unity? కానీ ఆ యొక్క సమాధానము, ఐక్యత కలిగి ఉన్నామా? My dear believers and guys, if one dies in the conversation, in our communication, in our elders deacons meeting, imagine the kind of argument which is going on. Notice very carefully that where is one death which has taken place? Jesus is the most matured person on the universe as a human being who lived there, but he died. జాగ్రత్తగా గమనించండి. మనము కలిగి ఉన్నటువంటి సంఘ పెద్దల యొక్క ఆ యొక్క మీటింగ్స్ లో కానివ్వండి, తర్వాత వివిధ రకాలైనటువంటి ఆ యొక్క సమూహంగా మనం కూడిక కలిగి ఉన్నప్పుడు మన కోసం ఎవరు చనిపోయారో మనం చూచినప్పుడు, ఆయనైతే సంపూర్ణుడుగా ఉండటానికి ఆయన చనిపోయాడు. ఆ ప్రస్తావన వస్తుందా? ఆయన చనిపోవడం ద్వారా మనకు వచ్చేటువంటి సమాధానాన్ని గురించి మనం చర్చిస్తున్నామా అన్నది ప్రాముఖ్యమైంది. When one self dies, peace only comes. కాబట్టి ఒక్క వ్యక్తి చనిపోవడం ద్వారా సమాధానము మన మధ్యలోనికి వచ్చింది. When two self dies, my dear beloved ones in Christ, notice carefully, unity comes. కాబట్టి ఇద్దరు చనిపోయినప్పుడు, ఆయనతో పాటు మనము కూడా చనిపోయినప్పుడు ఐక్యత వస్తుంది అనేటువంటి మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. What are we talking all this time?
మనం ఇంతసేపు మనం ఏమి మాట్లాడుకున్నామో ఏమని మనం ఆలోచించినప్పుడు we are talking about the most holy place. కాబట్టి అతి పరిశుద్ధ స్థలమును గురించినటువంటి ప్రస్తావన మనం తీసుకొని మాట్లాడుతున్నాం. It's not only the peace, it is also unity. కాబట్టి కేవలము సమాధానం మాత్రమే కాదు, ఐక్యత ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా ప్రాముఖ్యమైంది. Very sad to say that today the children of God are very happy to be at the outer court only all the time. చాలా విచారకరమైనటువంటి శోచనీయమైనటువంటి సంగతి ఏంటంటే ఇప్పటికి కూడా విశ్వాసులందరూ కూడా ఆ యొక్క బయట ఆవరణ చుట్టూ మాత్రమే ఉంటున్నారు, కానీ They're very లోపలికి happy every రానటువంటి week. Every week they come and go and they're happy about the outer court. ప్రతి ఆదివారము దేవుని యొక్క సంఘంలోనికి వస్తూ కేవలము ఆవరణ దగ్గర మాత్రమే ఉంటున్నారు. దాని గురించి వారు సంతోషించే వారుగా ఉంటున్నారు. How many times have we taken that as so precious in the presence of God, the most holy place? ఎన్నిసార్లు మన జీవితాల్లో అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క లోతైనటువంటి సహవాసానికి మనము రాగలిగాము, ఒకసారి ప్రశ్నించుకుందాం. We are boldly given the chance, given the privilege, given the grace of God to enter into His presence. ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రవేశాన్ని దేవుడు మనకు ఆ యొక్క ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. దానిని గ్రహించి ఆ విధంగా ఉండటానికి మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Oh, my dear brothers and sisters, today we just covered one element called pattern. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా ఒక్క విషయాన్ని మాత్రమే మనం ధ్యానించాం. ప్యాటర్న్ అనేటువంటి విషయం, ఏ విధంగా కట్టాలి అనేటువంటి కట్టడమును గురించినటువంటి నమూనాను గురించి మనం ధ్యానించాం. Now, as the study continues, the Lord is going to give us a privilege. We are going to see part by part how the Lord is looking for a construction which is required to build the body of Christ. కాబట్టి ఈ యొక్క ధ్యానాలు కొనసాగుతూ ఉండగా ప్రభు చిత్తమైతే ప్రభు మనకి ఆ యొక్క ఆధిక్యత మనకు అనుగ్రహించినట్లయితే ఏ విధంగా సంపూర్ణంగా ఈ యొక్క కట్టడాన్ని మనం కట్టగలుగుతాం, క్రీస్తు శరీరం అనేటువంటి ఈ యొక్క సంఘాన్ని సంపూర్ణంగా కట్టుతాం అనేటువంటి ఆ యొక్క లోతైన విషయాలు రాబోయే కాలంలో కూడా మనం ధ్యానిద్దాం ప్రియులారా. Thank you for your patient listening and God bless each one of us. మీరు ఎంతో ఓపిక విన్నందుకు మీకు అందరికీ కూడా మీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ కూడా దేవుడు ప్రభు వారు దీవించును గాక. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఈ మనము ప్రత్యక్ష గుడారము దాని యొక్క నమూనా మనము నిర్గమకాండ 24వ అధ్యాయము 25వ అధ్యాయము 29వ అధ్యాయము చక్కగా మనం వివరించినాము. ప్రత్యక్ష గుడారం కట్టడం యొక్క నమూనా గురించి, దాని యొక్క మహిమను గురించి మనం విన్నాము. తర్వాత కొత్త నిబంధనలో దేవునితో మనము ఒక్క మనిషిని మరణము ద్వారా దేవునితో సమాధాన పరచబడుట, సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడుట, ప్రతిష్ఠింపబడుట దేవుని కొరకు మనము అవుటర్ కోర్ట్లోనే ఉండుకుంటే ఇన్నర్ కోర్ట్లోకి రావడానికి మనం అందరము కూడా దినదినము దేవుని సన్నిధిలో ఎదుగుదామండి. చక్కగా తర్జుమా చేసినటువంటి రూఫస్ కుమార్ బ్రదర్ కూడా వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ ఉమాపతి బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఉమాపతి బ్రదర్. వందనాలు బ్రదర్. ప్రార్థన చేయండి బ్రదర్. ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్వితీయ లోకరక్షకుడా స్తోత్రాలు, మహామహిమలో ఉన్న దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహిమను ప్రత్యక్షపు గుడారంలో మీరు ప్రత్యక్షపరిచారు దేవా స్తోత్రాలు. ప్రత్యక్షపు గుడారము దేవుని మహిమను గురించి చక్కగా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దానికంటే శ్రేష్టమైన జీవము కలిగిన దేవుని సంఘములో దేవా, సంఘము పరిశుద్ధులు ఎలా ఉండాలో, ఎలాగో కట్టబడాలో, ఎలాగో ఐక్యత కలిగి ఉండాలో, సహోదరుల మధ్యలో ఆత్మ కలిగించే ఐక్యతను ఏ విధంగా కాపాడుకోవాలో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దేవా, వాక్యం అందించిన నీ దాసుని మరి ఎక్కువగా మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత మరి ఎక్కువగా మీరు బలపరిచి నీ పరిచర్లో మీరు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం.
కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి నీ దాసులను కూడా మీరు బలపరచండి. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను మీరు దీవించండి దేవా. మరి ఎక్కువ మంది ద్వారా దేవా నీ ఆత్మ చేత ప్రేరేపించబడి దేవా సహోదరులను సంఘాలను బలపరిచే కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం దేవా. ఉదయకాల సమయం బట్టి నీ వాక్యము చేత మా హృదయాలను మీరు తడిపారు. కొన్ని సత్యాలను ప్రభువా నేర్చుకోగలిగే కృపను మీరు దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఇంతవరకు నీ సన్నిధి, నీ కృప, నీ ప్రసన్నతను మెండుగా మీరు దయచేసినందుకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ రక్షకుడు ప్రాణప్రియుడైన యేసు ప్రభువుల వారి ఉన్నతమైన నామమున స్తోత్రించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ఉదయకాలంలో మనకు దేవుని వాక్యాన్ని అందించినటువంటి జోయల్ అబ్రహాం గారికి వందనాలు, రూపస్ కుమారానికి వందనాలు, ప్రార్థన చేసినటువంటి సహోదరులందరికీ వందనాలు, చక్కగా పాట పాడినటువంటి అరోరా బ్రదర్ కి వందనాలు. మరి ఈనాటి కార్యక్రమం నన్ను నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ గారికి కూడా వందనాలు. మిగతా సమయాన్ని బర్నబాస్ గారికి అందిస్తున్నాను.